హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మనకు మరో వారంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే పేరుతో మనకు 100 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రావడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ మనకు ఏబీఓ అండ్ ఎఫ్బీఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అందరికీ తెలిసిందే. చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చేయండి, ఏబీ అండ్ ఎఫ్బీఓ. మరి ఇదే సందర్భంలో మరి మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి మరో వారంలోనే నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి ఇదే డిపార్ట్మెంట్లో మనకు జూనియర్ అసిస్టెంట్, థానేదార్ మరియు టెక్నీషియన్కి సంబంధించి అది వేరేగా నోటిఫికేషన్ మళ్ళీ రాబోతూ ఉంది. మరి ఇక వీడియోలో ఇక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఎంత వేకెన్సీ రాబోతున్నాయి, ఏజ్ ఎంత ఉండాలి, మరి ముఖ్యంగా ఎవరు అర్హులు, క్వాలిఫికేషన్ ఏముంది అనేది చూస్తాం ఇక్కడ. మరి యాక్చువల్గా మనం ఏబీఓ అండ్ ఎఫ్బీఓతో పాటుగా ఇది కూడా వస్తుంది అనుకోవడం చూడడం జరిగింది. కానీ మనకు ఏబీఓ అండ్ ఎఫ్బీఓ ఇచ్చారు, కానీ షాకింగ్ కూడా ఏమంటే మనకు ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు, అది కూడా తక్కువ సమయంలోనే. మరి ఎప్పటి నుంచో ఈ యొక్క ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కు ఎదురు చూస్తున్నారో మరి మీరు ఈ యొక్క జాబ్ సంపాదించాలంటే దానికోసం ఇంకా వెయిట్ చేయకుండా రావడం మీద పక్కా కాబట్టి మనకి ప్రిపరేషన్ మనం కొనసాగిద్దాం. మరి మొత్తం వేకెన్సీస్ 70 + 30 30 రాబోతున్నాయి. మరి 70 ఏంది 30 ఏంది అని డౌట్ వస్తే 70 అనేది మనకు కరెంట్ వేకెన్సీస్ అనమాట. 30 అనేది బ్యాక్లాగ్ వేకెన్సీస్, అంటే దానికి అంటే సిఎఫ్ అంటాం, అంటే క్యారీ ఫార్వర్డ్. సో క్యారీ ఫార్వర్డ్ 30, మరి ఇవి 70 మొత్తం మీద మనకు 100 పోస్టులతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రాబోతోంది. ఏజ్ 18 నుంచి 30 వరకు ఉండవచ్చు ఫర్ జనరల్ కేటగిరీ అండ్ ఈ జనరల్ కేటగిరీ వాళ్ళకు. మరి మిగతా అందరు కూడా ఈడబ్ల్యూఎస్ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా వాళ్ళందరికీ ఎంత ఉంటుందంటే అప్ టు 80 నుంచి 35 ఉంటుంది. మరి ఏవైతే మనకి ఇవి 30 వేకెన్సీ ఉన్నాయో, క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగులు ఉన్నాయో, వీళ్ళకైతే మాత్రం 10 years రిలాక్సేషన్ వస్తుంది అనమాట. అంటే ఏ కేటగిరీ అయితే ఉన్న పోస్టులు వాళ్ళకు క్యారీ ఫార్వర్డ్ల ఉద్యోగాలు 10 years ఏజ్ అని పెంచుతారు. మరి ఎవరైతే ఈ యొక్క 30 పోస్ట్ పోటీ పడుతుంటారో వాళ్ళైతే మాత్రం ఈ యొక్క 70కి పోటీ పడలేరు, ఓకేనా. మరి ఎన్సీసీ ఏ ఉన్న వాళ్ళకు 1 మార్కు బోనస్ మార్క్ వస్తుంది, ఎన్సీసీ బి ఉన్న వాళ్ళకు 3 మార్కులు బోనస్ వస్తుంది, ఎన్సీసీ సి ఉన్న వాళ్ళకైతే 5 మార్కులు బోనస్గా మార్క్ రావడం జరుగుతుంది. మరి చెప్తే 2019లో మనకు ఒకసారి వచ్చిన నోటిఫికేషన్, దాంతో కంపేర్ చేస్తే మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి వేకెన్సీస్ కూడా ఎక్కువే. 100 పోస్టులు అంటే ఆషమాషి వేకెన్సీస్ కాదు, చాలా మంచి వేకెన్సీస్ అని చెప్పచ్చు. మరి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అంటే డిగ్రీలో ఎవరైతే మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, జియాలజీ కానీ, ఫారెస్ట్రీ కానీ, హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఒక బీఏ అండ్ బీకామ్లు తప్పితే మిగతా అందరికీ ఆల్మోస్ట్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. మరి బీటెక్ వాళ్ళకు చూసినట్టయితే బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళకు కూడా ఈ యొక్క ఎఫ్ఎస్ అప్లై చేసుకోవడానికి అర్హత ఇవ్వడం జరిగింది. సో ఇవి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. చాలా చాలా మంచి జాబ్ అనమాట ఇది, ఎస్ఐ క్యాడర్ జాబ్ అంటూ ఉంటాం. కాబట్టి దీనికి మాత్రం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకు సమయం కూడా ఇవ్వరు అనమాట ఎగ్జామినేషన్కి. మరి ఫిజికల్ పరంగా చూస్తే 163 సెంటీమీటర్స్ ఉండాలి మేల్ కేటగిరీ వాళ్ళు, 150 సెంటీమీటర్స్ ఉంటే ఫీమేల్ సరిపోద్ది. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ తర్వాత ఇది మనకు ఈవెంట్స్ పరంగా చూస్తే రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ అవన్నీ ఏం లేవు కాబట్టి 25 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటలు నడవగలగాలి ఏరో మేల్ కేటగిరీ అయితే. మరి ఫీమేల్ వాళ్ళైతే 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో నడవగలగాలి. 8 ఓన్లీ వాకింగ్ టెస్ట్ మాత్రం ఉంటుంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే మనకి ఏముంటుందంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ స్క్రీన్ టెస్ట్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. మరి మెయిన్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది, తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది. సో ముఖ్యంగా ఇక క్వాలిఫై మార్క్ అయితే చూస్తే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40% వచ్చి ఉండాలి, బీసీ వాళ్ళకి 30% వచ్చి ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు
30% మార్క్ వస్తే ఇది మినిమం క్వాలిఫై మార్క్ అనేది. అంటే మినిమం క్వాలిఫై మార్క్ ఇచ్చింది మాత్రం జాబ్ ఇచ్చినట్లు కాదు. ఒకవేళ ఈ వేకెన్సీ మిగిలినా కూడా ఈ పర్సెంటేజ్ లేకపోతే ఖాళీ అట్లు పెట్టి నెక్స్ట్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు తప్పితే ఫిల్అప్ అయితే చేయరు. నెగిటివ్ మార్క్ ఉంది. గమనించాల్సి మీరేమంటే మనకి స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా నెగిటివ్ మార్క్ లేదు. ఇక్కడైతే మాత్రం మనకు నెగిటివ్ మార్క్ అనేది ఉందన్నమాట. మరి చూస్తే స్క్రీన్ టెస్ట్లో 40 ఇయర్స్ చూస్తే జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంది, 75 క్వశ్చన్స్ ఉంటాయి. అదే మాదిరిగా పార్ట్ బి చూస్తే జనరల్ ఫారెస్ట్రీ 75 క్వశ్చన్స్, 75 మార్కులు ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం మనకి 2 కలుపుకుంటే 150 క్వశ్చన్స్, 150 మార్కులు, 150 టైం ఉంటుంది. అదే మెయిన్స్ చూసినట్టయితే మళ్ళీ మనకి ఎస్ఏ ఉంటుంది, అది క్వాలిఫై మార్క్ మాత్రమే. తర్వాత మళ్ళీ మనకి పేపర్ 2 అండ్ పేపర్ 3 ఉంటుంది. పేపర్ 2 కంప్లీట్గా, పేపర్ 1 కంప్లీట్గా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, 150 మార్క్స్. పేపర్ 2 కంప్లీట్గా జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది 150 మార్కులకు. పేపర్ 3 కంప్లీట్గా జనరల్ ఫారెస్ట్రీ మీద ఉంటుంది 150 మార్కులకు. సో ఇదనమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎవరికైతే ఏజ్ ఎలిజిబిలిటీ ఉందో ఎఫ్ఎస్ఓతో పాటుగా ఏబిఓ అండ్ ఏబిఓ కూడా అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో మరి మీరు ఏ దానికి పోటీ పడినా కూడా ఉత్తమ్ అకాడమీ నుంచి మీరు కరెంట్ అఫైర్స్ అత్యద్భుతంగా మీకు పనికొచ్చే విధంగా కరెంట్ అఫైర్స్, కంటెంట్, 100 బిట్స్, ఎంసీక్యూలు చేస్తూ ఉన్నాం. అది మరి మోడల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. మరి ఎఫ్బీఓ అండ్ ఏబిఓకి సంబంధించి ఫుల్ కోర్స్, ఆన్లైన్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. మరి ఈ యొక్క ఆన్లైన్ కోర్సులో జనరల్ సైన్స్కి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్లో జాబ్ కొట్టినటువంటి ఫ్యాకల్టీతో క్లాసెస్ అనేది చేస్తూ ఉన్నాం. కాబట్టి ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏబిఓ అండ్ ఎఫ్బీఓకి సంబంధించి ఆన్లైన్ కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఎఫ్ఎస్ఓకి విధంగా మేము ప్లాన్ చేయలేదు, అయిన తర్వాత నీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8388080802కి అయితే మీరు కాల్ చేయండి. మరి ముఖ్యంగా ఇక ఏబిఓ అండ్ ఎఫ్బీఓకి అయితే మాత్రం ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది. లేట్ చేయకోకుండా మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. సో మరి ఎవరైతే ఎఫ్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో మరి లేట్ చేయకోకుండా మీకు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.